some which idol నుంచి ఆ కోహినూర్ డైమండ్ తీసుకున్నారు. What is jaywalking? Is it illegal in the UK? The mini India outside of India. What is the unofficial UK or national dish? సమోసా రియల్ గా ఎక్కడి నుంచి ఒరిజిన్ అయింది? అసలు ఈ సాస్ నిజంగా ముందు నుంచి ఇవి ఖచ్చితంగా యూకేలో ఉన్న వాళ్ళకి తెలియాలి. ఈరోజు ఛాలెంజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. ఆ ఛాలెంజ్ దేని గురించి అంటే యూకేలో కొన్ని క్వశ్చన్స్ గురించి, యూకే ప్లస్ ఇండియా మనకి వాళ్ళకి కామన్గా ఉండే క్వశ్చన్స్ గురించి, యూకేలో ఉన్నవాళ్ళు యూకేలో వచ్చే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ తెలుసుకోవాలని, జస్ట్ ఫన్, లైక్ ఇట్స్ ఇన్ఫోటైన్మెంట్, కొంత ఇన్ఫర్మేషన్ కొంచెం ఫన్గా. గేమ్ రూల్స్ ఏంటంటే ఈజీ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్, లార్జ్ క్వశ్చన్స్. ఒకవేళ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పొద్దు, నేనైనా కానీ మా వైఫ్ అయినా కానీ. ఇక్కడ 3 సాస్లు ఉన్నాయి. హాట్ సాస్, సారీ ఇది హాట్, మీడియం, లైక్ ఇది లైట్. సో క్వశ్చన్స్ పెరిగే కొంది ఆ షార్ట్స్ ఎవరైతే తీసుకోవాలి, ఎవరైతే ఆ క్వశ్చన్ చెప్పరో, ఆన్సర్ చెప్పరో, అది వాళ్ళకి పనిష్మెంట్ అనమాట. లెట్స్ బిగిన్ ద షో. ఈరోజు బలి అవ్వబోయే గొర్రెనే. అదే కాదు, నాకు తెలిసి ఏమో గెలుస్తుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా స్మార్ట్. ఫస్ట్ ఏంటంటే ఆమె ఒక క్వశ్చన్, నేను ఒక క్వశ్చన్, దీంట్లో తీసుకుంటాం. ఆ క్వశ్చన్కి ఆమె ఆన్సర్ రాస్తుంది, ఆమె ఇక్కడ రాస్తుంది ఆన్సర్. నేను కూడా ఆన్సర్ దీంట్లో రాస్తాను పుస్తకంలో. సో ఎవరు ఆన్సర్ కరెక్ట్ మనం చూద్దాం. నేను జెన్యూన్గా చెప్తున్నాను, జస్ట్ ఇప్పుడే వర్క్ ప్లేస్ నుంచి వచ్చాను, డ్రెస్ కూడా మార్చుకోలేదు. ఏదో గేమ్ అన్నారు, సరదా అన్నారు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగకూడదు సరేనా? సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ వితౌట్ ఎనీ కట్. నువ్వేనా? సరే, లేడీస్ ఫస్ట్. సారీ, విల్ స్టార్ట్ విత్ ద ఈజీ వన్స్. ఓకే, ఓపెన్ చేయాలా? బయటికి చదవాలి క్వశ్చన్. చదవాలా? అరే రే. క్వశ్చన్, డ్రైవింగ్ లెఫ్ట్ వై. నేను దాన్ని అడుగుతాను క్వశ్చన్స్. ఏం క్వశ్చన్ అంటే వీరిని జాగ్రత్తగా విను. ఒకసారి చెప్తాను. ఇండియా యూకే రెండు కూడా లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తారు. నా ఆన్సర్ క్వశ్చన్ అంటే ఎందుకు డ్రైవ్ చేస్తారు లెఫ్ట్ సైడ్ నా? నీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇస్తాను. ఒకటి ఏంటంటే టు కీప్ హార్స్ రైడర్స్ స్వర్డ్ హ్యాండ్ ఫ్రీ. హార్స్ రైడర్స్ స్వర్డ్ ని ఫ్రీగా ఉంచడానికి. బి అంటే బికాస్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద సన్ వచ్చే ఎలా వస్తుందో దాన్ని బట్టి. థర్డ్ ఆప్షన్ ఈస్ టు అవాయిడ్ స్ప్లాషింగ్ పెడెస్ట్రియన్ దాటడానికి ఈజీగా. ఫోర్త్ వచ్చి బికాస్ ఆఫ్ ఎర్లీ డిజైన్ ఆఫ్ ట్రాక్టర్స్, దాన్ని బట్టి వాళ్ళు లెఫ్ట్ ఎందుకున్నారు. ఇందులో ఒకటే చెప్పాలా, ఎన్నైనా చూస్ చేసుకోవచ్చా? ఈ 4 ఆప్షన్స్ లో ఒకటి నువ్వు సెలెక్ట్ చేయాలి, నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. ఎవరు కరెక్ట్ అయితే ఎవరు రాంగ్ అయితే అది మనకు తెలిసిపోద్ది అనమాట. యూకేలో ఇండియాలో లెఫ్ట్ ఎందుకు డ్రైవ్ చేస్తారు? ఆన్సర్స్ చూడకూడదు సరేనా? ఏంటి దొంగ చూచు. హార్స్ స్వర్డ్. ఓకే, నేను కూడా టు కీప్ ద హార్స్ రైడర్స్ స్వర్డ్ టు హ్యావ్ అ హ్యాండ్ ఫ్రీ. ఎందుకంటే చిన్న ఎక్స్ప్లెనేషన్ మన వ్యూవర్స్ కి. కీప్ లెఫ్ట్ అనేది ఎందుకు ఎలా వచ్చిందంటే పూర్వకాలం నుంచి వచ్చింది యూకే నుంచి. వాళ్ళు ఇదివరకు చారియట్స్ రైడ్ చేసేవాళ్ళు. సో చారియట్స్ రైడర్స్కి హ్యాండ్ ఫ్రీగా ఉంచడానికి ఇప్పుడు లెఫ్ట్లో వెళ్తున్నాను అనుకో, వాళ్ళు రైట్తో పట్టుకోవాలి. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో స్పోర్ట్ పెట్టుకోలేదు కదా. సో అందుకని వాళ్ళు లెఫ్ట్లో డ్రైవ్ చేసుకుంటే దే విల్ గో ఆన్ ద లెఫ్ట్ అండ్ స్టిల్ కీప్ ద స్వర్డ్ ఫ్రీ, సో దట్ ఏదైనా ఎనిమీ వచ్చి వాళ్ళు అటాక్ చేసుకోవచ్చు. ఇది పాతకాలం నుంచి అలా వచ్చింది. వాళ్ళు మనం పరిపాలించారు కాబట్టి మనం కూడా దాన్ని పడేస్తున్నాం. ఆల్వేస్ కీపింగ్ లెఫ్ట్. సో ఏం కరెక్ట్? నేను కదా కరెక్ట్. గెలిస్తే ఏం తినక్కర్లేదు కదా. గెలిస్తే తినవసరం లేదు. బతికాం. ఓకే, నెక్స్ట్ నేను ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్. ఓకే, ఈజీ అన్నారు, టఫ్ ఉన్నాయి. హిడెన్ ఇండియన్ వర్డ్స్ అడాప్టెడ్ బై ఇంగ్లీష్. కొన్ని మన ఇండియన్ వర్డ్స్ని ఇంగ్లీష్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఈ కింది వర్డ్స్ నేను ఇస్తాను ఇప్పుడు. దాంట్లో మన ఇండియన్ వర్డ్ ఏది కాదు, లైక్ విచ్ వన్ ఇస్ నాట్ ద వన్ విచ్ బిలాంగ్స్ టు అవర్. కొన్ని తెలుగు వర్డ్స్, కొన్ని హిందీ వర్డ్స్ ని మన వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. అందులో వాళ్ళు అడాప్ట్ చేసుకొని లేని క్వశ్చన్ ఏంటిది? ఓకే, చాయిస్ లేవరా? ద చాయిస్ వచ్చేసి ఫస్ట్ వర్డ్ షాంపూ, సెకండ్ వర్డ్ పజామాస్, థర్డ్ వర్డ్ బంగ్లో, ఫోర్త్ వర్డ్ క్యాచప్. 4 వర్డ్స్ లో ఏ వర్డ్స్ మన హిందీ నుంచి కానీ మన సంస్కృతి నుంచి కానీ తీయబడలేదు? కెచప్. సాస్ తాగకుండా ఉంటుంది. 1 2 3. కెచప్. షాంపూ అంటే రెండు కొంపతీసి. షూర్ ఆన్సర్. కెచప్ కరెక్టే. సో ఇద్దరం విన్నాము. అంటే పజామా కూడా మన హిందీ సంస్కృతి నుంచే, బంగ్లా కూడా హిందీ సంస్కృతి నుంచే, తర్వాత ఇంకోటి షాంపూ కూడా హిందీ నుంచి తీసుకున్న వర్డ్స్. ఇవన్నీ ఇద్దరం గెలిచాను దీంట్లో. అసలు ఇద్దరికి ఎవరికి పనిష్మెంట్ రావట్లేదు. నెక్స్ట్ నేను తీస్తాను కాబట్టి అలా కాదు, పని చేద్దాం.
ఒకటి ఈజీ, ఒకటి మీడియం, ఇంకొకటి లార్జ్ చేద్దాం. లెట్స్ గో విత్ ద మీడియం. దీంట్లో పస్ రావట్లేదు మనకి, పాస్ కావాలి. పెద్ద చదువు. క్వశ్చన్ ఏంటంటే ది బ్రిటిష్ నేషనల్ బెవరేజ్. ఐ విల్ ఆస్క్ ఫుల్ క్వశ్చన్. ఐ లవ్ యూ మల్టిపుల్ చాయిస్. వాట్ ఈస్ దట్? అలా అవి పెద్ద చదవకూడదు. దీని నుంచి దీనికి రాశాను. ఓ సారీ, సీక్రెట్. మీరు వినలేదు, నేను చెప్పలేదు. బ్రిటిష్ బీవరేజ్ గురించి ఒక క్వశ్చన్, అంటే లైక్ వాళ్ళు తాగే టీ గురించి ఒక క్వశ్చన్. ఆవిడికి నాకు కూడా టీ గురించి. వాట్ ఈస్ ద బ్రిటిష్ నేషనల్ బీవరేజ్? ఓకే, అది అందరూ తెలుసు. టీ ఇండియాలో ఇక్కడ కూడా ఎక్కువ టీ తాగుతారు బాగానే. సో ఆప్షన్స్ వచ్చి క్వశ్చన్ డీప్గా ఏంటంటే ఇండియా, యూకే వాళ్ళు టీ ఎక్కువ తాగుతారు, కానీ దెర్ ఆర్ అదర్ కంట్రీస్ హూ డ్రింక్ టీ మోర్. వాట్ ఆర్ దోస్ కంట్రీస్? సో ఆప్షన్ ఏ యూకే, ఆప్షన్ బి ఇండియా, సి యుఎస్, ఆప్షన్ డి టర్కీ. సో ఈ 4లో ఎక్కువ టీ ఎవరు తాగుతారు? ఐ థింక్ ఇండియా. Show your answer. Because we can't live without tea. I don't know, maybe US. My answer 1, is 2, India. 3. Turkey. I was thinking Turkey. టర్కీ అని అనిపించింది నా మైండ్కి నిజంగానే. ఇండియా కన్నా యూకే కన్నా కానీ టర్కీ వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఆఫ్ టీ తాగుతారు. పర్ పర్సన్ ఎక్కువ రోజుకి వచ్చి ఎక్కువ లీటర్స్ ఆఫ్ టీ తాగుతారంట. అంత లేదు, మా ఇండియా వాళ్ళకన్నా ఎక్కువ తాగుతారు టీ. మన వాళ్ళు తాగుతారు కానీ ఎక్కువ మంది తాగడం. కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు. కొంతమంది టీ తాగుతారు, కొంతమంది కాఫీ తాగుతారు. యా, టర్కీస్ ఆన్సర్. సో నేను గెలిచాను, మా ఆవిడ లూజన్ కాబట్టి. సాస్ విత్ సాస్. సో నాకు చికెన్ వింగ్స్ కావాలి, సాస్ తినాలి. దీనికోసం నేను ఒక బోర్డు కూడా పెట్టాను. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ స్కోర్ చేస్తామన్నమాట, స్కోర్ బోర్డ్. సో నాకు వచ్చేసి ఒక పాయింట్ ఇప్పుడు. నువ్వు కరెక్ట్గా చెప్పిన వాటికి లేదా లెక్క? లేదు, అప్పుడు ఇద్దరు ఈక్వలే కదా. స్ట్రాంగ్ అబ్బా. ఓకే, నీకు వచ్చి 0 రానా? చిన్నప్పటి నుంచి ఎప్పుడు రాలేదు 0 నాకు. ఓకే, ఆల్ ది బెస్ట్. విత్ సాస్. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ ఈజీ వన్. ఇదే అదే 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 ఈజీ వన్. అదే. ఓ, ఐ డోంట్ లైక్ దిస్ అట్ ఆల్. టేక్ వన్ దట్స్. నేను తినట్లేదు. ఎంత పోసుకుంటారు అది కూడా నువ్వు చెప్పలేదు ముందు టాస్క్ లో. మరి కానీ చెయ్యి. వెయిట్, ఐల్ గివ్ సమ్ టిష్యూస్. హలో, యా, ఎనీ క్వశ్చన్స్? దాంట్లో ఇస్తావా? మూత లూజ్ ఉంటే టైట్ గా పెడుతున్నా. కమ్ ఆన్, పంచ్ పెన్ సాస్. అట్లీస్ట్ ఐల్ పుట్ వన్ ఆన్ ది అదర్. ఇస్తాం. ఏం సారీ. త్వరగా, టైం రన్ అవుతుంది. యా, తినేసేయాలి. మాస్టర్ టేస్ట్ అలా ఉంది. రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, ఐఎమ్ థింకింగ్ ఐ విల్ విన్ దిస్ గేమ్. నెవర్. కెన్ యు ఛాలెంజ్? ఆల్రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు నాది. పిక్ అప్ ద హార్డ్ వన్. వాట్ ఈస్ ది అన్అఫిషియల్ యూకే ఆర్ నేషనల్ డిష్? ఫిష్ అండ్ చిప్స్. అదే మల్టిపుల్ చాయిస్ ఏం లేదా? దీంట్లో మల్టిపుల్ చాయిస్ లేదు అని ఆన్సర్ రాయి. మళ్ళీ క్వశ్చన్ చదువుకో. ఆన్సర్ రానప్పుడు ఎన్నిసార్లు చదువుతాయండి. అంటే ఇందులో లిక్విడ్ కూడా ఉండొచ్చా? ఓన్లీ సాలిడేనా? డిష్ అన్నారు బుజ్జి. డిష్ అంటే సాలిడ్ వెళ్ళా. ఓకే, షో యువర్ ఆన్సర్. ఫిష్ అని తెలుసు నాకు, ఫిష్ అండ్ చిప్స్. ఐ డోంట్ నో ఇఫ్ అదే అఫిషియల్ అనుకుంటా. ఓరు బాబా, అన్అఫిషియల్ ఏముంటుంది? వీళ్ళు ఏం తింటారు? కేక్స్ తింటారు, బ్రెడ్డా? ఓకే, రెడీ? శాండ్విచ్. శాండ్విచ్. శాండ్విచ్ డిష్ కాదేమో. What else they wanna eat, bro? Fish and chips are official ga, unofficial ga, I don't know what is it. Let's stick to the basics. I am officially brother now. Calling me bro. I think it's fish and chips official, but okay. I don't know the official. Yorkshire pudding kaade. The answer is, what is the unofficial dish of UK? Madam garu fish and chips annaru. Yeah. My answer is, what is that? CMT, yeah. చికెన్ టిక్కా మసాలా. అంటే అఫీషియల్లీ ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్ అని అంటారు, నిజమే. కానీ అన్అఫీషియల్గా కూడా
యూకే నేషనల్ డిష్ వచ్చి చికెన్ టిక్కా మసాలా. అసలు నేను ఎన్నోసార్లు ఇంగ్లీష్ వాళ్ళని వీళ్ళందరినీ తీసుకెళ్ళి చికెన్ టిక్కా మసాలా ఇప్పించాను. ఆల్రైట్, ఐ థాట్ ఇట్స్ బటర్ చికెన్. హస్బెండ్ గెట్స్ 2. ఆ బుక్ నాకు ఇవ్వాలి ఇప్పుడు. సరే, వైఫ్ I'll 0. see how you gonna win. వైఫ్ 0. Happy wife, happy life. Is that a warning? Of course. మన ఇది తినట్లేదు. మన హార్డ్ క్వశ్చన్స్ అడగకూడదు, తెలుసు కదా నీకు. Hello. అన్ని బ్రిటిష్ వాళ్ళ గురించి అడుగుతారని నా గురించి అడగనుకునే. బ్రిటిష్ డిష్ చికెన్ టిక్కా మసాలా మంది. అడగన ఈ మీడియం సాస్ టేస్ట్. ఒక రోజు ఒక గంట ఎంత దారుణంగా గడుస్తుందని ఎప్పుడు అనుకోలేదు. బా ఏ బాలేదా? మై హాట్ మా వెరీ హాట్. మీడియం. ఐ కాంట్ ఇమాజిన్ ఇది ఎంత హాట్గా ఉండబోతుందని. మీడియమే హాట్గా ఉంది నాకు. ఓకే పిక్ ఈజీ వన్. ఆ బుక్లో ఏముంది అది నాకు తెలియాలి. నువ్వు బుక్లో చూసి ఆన్సర్ చెప్తున్నావు మరి. లేదు, నేను చెప్పలేదు. బుక్లో చూసి ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. మోహన్ బాబు గారు సరే అలాగే చెప్తాడు ఓడిపోడు. నమ్మొద్దు. ద మినీ ఇండియా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ దాట్? ద మినీ ఇండియా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. ఓకే, అంటే ఇండియాలో కాకుండా ఇండియా లాంటి వేరే దేశం ఏది? మన వాళ్ళు ఎక్కువ ఉండే దేశం ఏది? దేశం కానీ ఊరు కానీ సిటీ కానీ. ఓకే, 1 2 3. లండన్లో ఎక్కువ మంది ఉంటారు మన ఇండియన్స్. చెప్పారా నీకు? షేర్ ఆన్సర్. దుబాయ్, బుర్జ్ ఖలీఫా. ఓకే, కమాన్ ఆన్సర్ చెప్పండి. సాసులు వెయిట్ చేస్తున్నా ఇక్కడ. The city outside of India which has largest population of Indian born residents. Yes. The answer is Dubai, not London. Yes. What do you want, Robert? Okay, I'll taste mine. The hot sauce waiting for you. అది మీడియం క్వశ్చన్ అది. నువ్వు no, it doesn't matter. Doesn't matter. And the boss. ఇందాక దీనికి కూడా నాకు ఇది హాట్ కి హాట్, మీడియం కి మీడియం. అలా రాజ్యాంగంలో రాసారా? రాజ్యాంగం ఎందుకు రాస్తారులే కానీ హాట్ తాగాలి. నేను 2 సార్లు తాగినాయి. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ రోబర్ట్, యూ హ్యావ్ టు డ్రింక్. రాబర్ట్ ఆడు నాళ్ళని కూడా ఎక్కడో ఉంటాడు, ఆన్సర్లు తెలీదు. దుబాయ్లో ఉన్న వాళ్ళు అందరు కలిసి నన్ను కాపాడారు వాళ్ళు. ఏంటి తక్కువ వేసుకున్నావు? సాస్, ఇదిగో సాస్ తీసుకొని తినా అంతే. స్నాక్స్ని లంచ్లో తింటున్నారు. ఓకే, రెడీ? 1 2 3. యా, వెరీ టేస్టీయా. ఎబ్బెట్టుగా ఉంది. నవ్ ఇస్ ద బ్యాడ్. దెన్ దిస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ, ద బ్యాడ్ వన్. తిన్నాక నొప్పి వస్తుంది మంట. వస్తుంది మరి. హలో, ఐ డోంట్ వాంట్ టు సే ఇట్, బట్ యా, తర్వాత పరిణామాలు వేరేగా ఉంటాయి. ఇంత స్పైసీ. ఎంతైనా ఉండని. హాఫ్ ఏ వే హీట్, ఫుల్ ఆన్ ఫ్లేవర్. గట్టిగా ఉంది భుజమవు. వాటర్ తాగొచ్చా? అది లేదు ఇక్కడ, ఈ టేబుల్ మీద ఉన్నాను మాత్రమే. ఎలా? నెక్స్ట్ క్వశ్చన్ మీదే. అది లేదు. ఏంటి మీరు చిప్స్ తింటున్నారండి? కమ్ ఇన్ ద ఆర్డర్. నో, నాదంటే ఏం లేదు ఇక్కడ రూలింగ్. జుజుబీ ఇది. వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ నెంబర్ ఇన్ ద యూకే? 999. 999. సో 999 డైల్ చేస్తే ఇక్కడ ఎమర్జెన్సీ నెంబర్. నాన్ ఎమర్జెన్సీకి 111. ఈజీ క్వశ్చన్స్ అయిపోయినాయి. లెట్స్ గో విత్ ద మీడియం క్వశ్చన్స్. లాక్, ఇది కూడా లాస్ట్. అమ్మో, హార్డ్లో 3 ఉన్నాయి. మర్చిపోయాను, నీకు స్కోర్ అయ్యాలి కదా. అవును, నేను గెలిచాను. మర్చిపోయానంటే 1. వైఫ్ 1, హస్బెండ్ 2. యా, నెంబర్ 1. I got 2 points. What That number doesn't 1? matter. You're number 2. Open that number 2. Ready? అయిపోయింది. చెక్కేస్తారా? ద సమోసా ట్రూ హోమ్. సమోసా రియల్గా ఎక్కడి నుంచి ఒరిజిన్ అయింది? క్వశ్చన్. మల్టిపుల్ చాయిస్ దగ్గర ఉన్నాయి. సో ద సమోసా అల్టిమేట్ ఇస్ ఇండియన్ ఫుడ్ ఫర్ మన యూకేకి. ఇండియన్స్ కూడా సమోసా అనేది చాలా ఫేవరెట్ ఫుడ్. సో కానీ మన ఇండియాలో అది చేస్తారో చేయలేదో తెలియదు నాకు. ఆప్షన్స్ వచ్చేసి సమోసాస్ హోమ్ ఈజ్ ముంబై, పోర్చుగల్. C is Persia. D is Middle East. మిడిల్ ఈస్ట్. బట్ పర్షియా అనుకుంటున్నాను నేను. ఇరానియన్స్
I think even biryani came from Iran. But where is the samosa came? I'm talking about the samosa. Samosa India. Huh? India kada? I don't know. Mumbai. Yeah. అవి కాదనుకుంటా. I'm thinking Middle East. రెండు ఆప్షన్స్ చెప్పొచ్చా? Go with the gatnana. గట్టు మండుతుంది తిన్నాక. Okay, ready? 1, 2, 3. Okay, right. Okay, my answer is India. Middle East. India. Of course, samosa. Punjabi samosa, aloo samosa, aloo bhaji, what not. Everything is Indians. పేరు పెట్టినంత మాత్రం ఇండియాది అయిపోతుంది అదేనా ఈవెన్ బిర్యానీ ఈజ్ నాట్ అవర్స్ ఇట్ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ పర్షియా Biryani is not ours. Who told? నో ఇట్స్ నాట్ అవర్స్ Biryani is ours. బిర్యానీ మంది కాదు Huh? హే దిస్ మ్యాన్ Yeah, what are Indian biryani? Hyderabad biryani. బిర్యానీ మంది కాదు ఇట్ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ పర్షియా Answer చేసి చూసి చెప్పు నాకు. మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్. సాన్బోసా ఆర్ సామ్సా పదం నుంచి మిడిల్ ఈస్ట్ వాళ్ళు ట్రేడర్స్ మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చారు. అది మన ఇండియాలో ఇంకా ఫేమస్ అయింది స్పైసెస్ వాడి అన్ని వాడేసి. సో అల్టిమేట్ హోమ్ ఆఫ్ సమోసా ఇస్ మిడిల్ ఈస్ట్. సో నేను లాస్. యా మై వైఫ్ వన్. ఈస్ వెయిటింగ్ ఫర్ యు. వైఫ్ 2, హస్బెండ్ 2, ఈక్వల్. హాట్ సాస్ మన రికార్డ్ ఉందా విజయ్? లేదు తీయమంది నేను వేస్తా కదా. హలో హెల్పింగ్ ఎవరు పనిష్మెంట్ చాలా హెల్పింగ్ నేచర్. ఎవరు పనిష్మెంట్ ఆడదే కింద పడుతుంది. బాబోయ్ ఇది హాట్ అనడం. డౌన్లోడింగ్ ఛానల్లో చాలా బాగుంది. బొంగవలేదా నువ్వు తిన్నంటే సెగ నాకు ఇక్కడికి వస్తుంది. ఇందాక రాదమ్మా బ్రతుంది. బికాస్ దిస్ ఇస్ హాట్ సాస్. కొంచెం గట్టిగా ఉంది ఇదే మంట. దట్స్ హాట్ సాస్ ఫర్ యూ. ఇంకా 3 ఉన్నాయి తీసుకురా. జై వాకింగ్. వాట్ ఈస్ జై వాకింగ్? ఈజ్ ఇట్ ఇల్లీగల్ ఇన్ ది యూకే? అంటే ఏంటో కూడా తెలియదు. స్లో వాకింగ్ తెలుసు, ఫాస్ట్ వాకింగ్ తెలుసు. వాట్ ఈస్ జై వాకింగ్? లీగల్ కాదు, ఇట్స్ ఇల్లీగల్. అదేంటో కూడా తెలియదు నాకు, కానీ నాకు గట్ చెప్తుంది అది ఇల్లీగల్ అని. ఇల్లీగల్ లీగల్ నాకు కూడా తెలియదు. జై వాకింగ్ ఏంటంటే రోడ్ మీద పెడెస్ట్రియన్ నడిచేటప్పుడు మామూలుగా ఇట్లాగా క్రాస్ చేసేటప్పుడు నొక్కేసి గ్రీన్ లైట్ పెడితే లైట్స్ కమ్స్ లైక్ వాక్ చేసి వెళ్ళిపోండి అన్నప్పుడు వాక్ చేసి వెళ్ళిపోతాం మనం. కొన్నిసార్లు మనం అర్జెంట్లో ఉన్నప్పుడు లేకపోతే ఏ వెహికల్స్ రావట్లేదు మనం వెళ్ళిపోవచ్చు. సో పెడెస్ట్రియన్స్ అది మెయిన్ ప్రయారిటీ. అది యూఎస్లో ఇల్లీగల్, అలా దాటకూడదు, అట్లా నొక్కి మాత్రం వెళ్ళాలి. యూకేలో అలాగా యూకే యూరోప్ ఆ కంట్రీస్లో అలాగా ఏం లేదు. ఇఫ్ యు ఆర్ ఇన్ అర్జెంట్ ఎవరు రావట్లేదంటే చూసుకొని దాడించు. నేను కూడా లీగల్ అని రాసా. ఏంటి అక్కడ అదే చూసేవాళ్ళు. నేను లీగల్ రాసా, ఇల్లీగల్ రాసా. నేను లీగల్ రాసానా ఇల్లీగల్ రాసానా అనేది మీరు చెప్పండి. ఇల్లీగల్ రాసా. యూ గైస్ సపోర్ట్ మీ. నా కైండ్ హార్ట్ మీకు తెలుసు. పనిష్మెంట్ ఏంటి? సాస్. మా ఇండియా వెళ్ళిపోతాను, నా వల్లే కావట్లేదు. ఐ కాంట్ బ్రింగ్. నేను వేసుకుంటాను ఆ సాస్. నేను కొంచెం వేయాలి. నువ్వు అంత అసలు తాగలేదు. ఇది ఎంత చీటింగ్ ఇది. నో ఐఎమ్ నాట్ ఈటింగ్. ఎందుకు తెలుసా? బికాజ్ ఇట్స్ ద మైల్డెస్ట్ ఆఫ్ ఆల్. అలా అని తాగుతావేంటి సాస్ని? నాకు ముక్కు నుంచి బాగా ఏడుపు వచ్చేస్తుందండి. హస్బెండ్ 3, వైఫ్ గెట్స్ 2. But it's too much sauce. You are an Indian ma. You are a real Godavaram. I'm turning into a white woman అంటే చూసావా అలాగా. నేను ఎప్పుడు అసలు ఈ సాస్ ఇంకేనా ముందు నుంచి. ఈ క్వశ్చన్ చాలా బాగుంటుంది. ఇట్స్ అబౌట్ బ్రిటిష్ రాయల్ జ్యువెల్ కోహినూర్ డైమండ్ గురించి. మందే మందగానే మన దగ్గర లేదు. దొబ్బేసారులే, అది తెలియదు. క్వశ్చన్ వచ్చి అది ఎన్ని క్యారెట్స్ ఉండదు, ఎప్పుడు దొబ్బారు అలాంటి అదేం కాదు. ఓకే అయితే పర్లేదు. విచ్ ఇండియన్ డైటీస్ ఐ వాజ్ ఇట్ ఒరిజినలీ రూమర్డ్ టు బీ స్టోలెన్ ఫ్రమ్? క్వశ్చన్ అర్థం కదా. ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ స్టోలెన్ ఫ్రమ్ లార్డ్ శివ స్టాచ్యూ ఆర్ శివ టెంపుల్. విచ్ ఐడల్ నుంచి ఆ కోహినూర్ డైమండ్ తీసుకున్నారు. బి వచ్చి లార్డ్ కృష్ణ, సి వచ్చి గాడెసెస్ భద్రకాళి, డి వచ్చి లార్డ్ జగన్నాథ్. భద్రకాళి. ఐ థింక్ డైటిస్ ఐ అంటే అది శివుడికి అయి ఉంటుంది కదా. భద్రకాళికి కూడా అయి ఉంటుంది. ఐ ఐమ్ థింకింగ్ ఇట్స్ లార్డ్ శివ. You think whatever you think, okay? I'm a smart person, so I know it's Bhadrakali. I think it's Lord Shiva.
లార్డ్ శివ మూడో కన్ను ఉంటుంది కదా, కోహినూర్ అంటే అక్కడ మెరుస్తూ ఉంటుంది. ఖో ఖాళీ. సో ఏదైనా కానీ నా ఆన్సర్ భద్రకాళి. ఓకే, విల్ సీ ది ఆన్సర్. ఐ హ్యావ్ జీరో ఎనర్జీ ఫర్ దిస్ సాస్. ఆన్సర్ ఇస్ goddess Bhadrakali. It's a eye of a deity. The deity is presented in Warangal in the Kakatiya's region, Kakatiya dynasty. స్కోర్ మార్చాలి బోర్డు మీద. Wife 3. 4 నాకు. ఎలాగా 4? లాజిక్ ఉన్నాడు మా మ్యాజిక్. ఫన్ వస్తుంది, వెయిట్ చేయండి. యూ హ్యావ్ టు ఈట్ దిస్ విత్ ఆనియన్. గుర్తున్నాగా ఆనియన్ ఛాలెంజ్ మర్చిపోకూడదు. ఏంటి దాని మీద ఆనియన్ పెట్టుకొని సాస్ వేసుకుని తినాలి. అది రూల్ లేదు కదా బుజ్జి. ఐ మేక్ ద రూల్స్ హియర్. నెక్స్ట్ నేను రాంగ్ చెప్తే నా పని అయిపోద్ది. అసలైన స్పైస్ మూమెంట్ వచ్చింది, మూమెంట్ ఆఫ్ ద వీడియో. హాటా ఏంటి? దిస్ ఈజ్ ఒరిజినల్ పచ్చిమిర్చి. గేమ్లో రూల్ కాదు అది. ఒరిజినల్ గేమ్లో రూల్ కాదు. హాట్ సాస్ తామని తింటే తినమంటా, అది కావాలంటే అది అదే. భయపడుతున్నావా? భయపడటం కాదు, త్వరగా తీసుకోవాలి, ముక్కులోకి వస్తుంది మంట. నేను తిన్నా. తినకపోతే ఓడిపోయానని ఒప్పుకోవాలి. నేను అక్కడ ఆడి 3 ఎంత ఫస్ట్ పోయి చాలా మండుతుంది. తీసే మా మండుతుంది మా చాలా తర్వాత తీసి ఫాస్ట్ అయిపోయిన మాట ఉద్యోగం పట్టుకుంది. చాలా మంటగా ఉంటుంది, అదే చెప్తున్నాను కదా. అయ్యో నన్ను కొట్టేస్తాడు. పెట్టుకోగానే తీసుకోమని చెప్పాను. వాట్ లాస్ట్ ఫైనల్ ఇంగ్లీష్ క్రికెట్ గురించి. ఇండియా క్రికెట్ అంటే మన భుజవు. యూకేకి ఇండియాకి క్రికెట్ అంటే బాగా పిచ్చి. ఈ క్రికెట్ గురించి కాబట్టి క్వశ్చన్, ఫస్ట్ ఎవరు క్రికెట్ ఆడింది, ఏ కంట్రీస్ ఆడారు, ఆ ఆడిన కంట్రీస్లో ఏ కంట్రీ గెలిచింది? ఫస్ట్ క్రికెట్ ఇన్వెన్షన్ అయినప్పటి నుంచి. క్రికెట్ ఈజ్ ఇన్వెంటెడ్ బై బ్రిటిష్ పీపుల్, అది తెలుసు నాకు. ఆప్షన్స్ ఉన్నాయి నాకైతే. ఆప్షన్స్ ఉన్నాయా? ప్లీజ్ గో. సో ఫస్ట్ క్రికెట్ ఈ కంట్రీస్ మధ్య జరిగింది. ఐ వాంట్ టు టెల్ మీ విచ్ is the options winner. England, A England, B Australia, C India, D Canada. I think England. And which country won? Okay, show your answer. Canada. Aussie. Canada. అలాగే బా క్రికెట్లో తోపు అయితే మాత్రం ఫస్ట్ నుంచి ఆడేస్తారా? నేను కూడా చాలా పెద్ద తోపు, గేమ్ ఆడలేదా, ఓడిపోలేదా? చెక్ ద ఆన్సర్. కెనడా. ఆన్సర్ కెనడా. US కెనడా ఆడినప్పుడు న్యూయార్క్లో కెనడా నెగ్గింది, USA ఓడిపోయింది. సో ఈ టీం విన్నర్ ఎవరు? ఆఫ్ కోర్స్. సో టోటల్గా 4. సో ఒక పాయింట్తో నేనే లీడ్లో ఉన్నా. ద విన్నర్ ఆఫ్ ద ఛాలెంజ్ ఈస్ మై వైఫ్. సో ఇప్పుడు మా హస్బెండ్ అని షాపింగ్ తీసుకెళ్తారు. హలో షాపింగ్. అలా ఇవి జస్ట్ కొన్ని యూకే గురించి, ఇండియా గురించి. వి ఎంజాయ్డ్ ఇట్. మీకు యూకే గురించి, ఇండియా గురించి మీకేం తెలుసుకుంటున్నారో, మీరు ఏమి అనుకుంటున్నారో మాకు కామెంట్లో చెప్పండి. ఇవాళ ఏమైనా కొత్తగా నేర్చుకున్నారా? లైక్ సమోసా, లైక్ చికెన్ టిక్కా మసాలా. చికెన్ టిక్కా మసాలా. రైట్, బాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.